అబ్రాడ్ చదువుకోవడానికి యూకే మంచి డెసిషనా? అబ్సల్యూట్లీ నో. మీ చుట్టాల వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ, మీకు తెలిసిన ఎవరైనా కానీ యూకేకి వెళ్ళి డబ్బులు పోగొట్టుకున్నారా? ఎస్, 100%. యూకేకి మంచిగా చదువుకొని మంచి జాబ్ మార్కెట్ ఉందా? లేనే లేదు. ఇవన్నిటికి ఆన్సర్స్ ఎందుకు, దీనికి ఎందుకు సొల్యూషన్ అనే దానికి వచ్చే లోపల మీకు ప్రాపర్ గైడెన్స్ లేదు. ఏ యూనివర్సిటీకి వెళ్తే మంచి డిమాండ్ ఉంటుంది, ఏ కోర్స్ చదువుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి జాబ్ మార్కెట్ ఉంది, ఇండియాలో చదువుకున్న కోర్సుకి అక్కడ చదువుతున్న కోర్సుకి డిమాండ్ ఏముంది, మంచి శాలరీస్ ఉన్నాయా లేవా, ఏం చేస్తాం ఇండియాలో, వీడు ఐఎల్స్ అడుగుతున్నాడు, ఈ యూనివర్సిటీలో ఫీజు ఎక్కువ, వీడి ఇక్కడ రకరకాలుగా ఎంట్రీ రిక్వైర్మెంట్స్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఈజీగా వెళ్ళిపోతాం. ఇలాంటి ఈజీ దారులు వెతుక్కున్న ప్రతి స్టూడెంట్ ఇబ్బంది పడుతున్నారు. 30 lakhs, 35 lakhs, 40 lakhs పోగొట్టుకున్నాం, జాబ్ లేదు, XYZ, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఫేస్ అవుతున్నారు. దీనికి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటి అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ గైడెన్స్. మీకు గైడెన్స్ సరిగ్గా లేకపోతే మీకు చాలా ఇబ్బందులు జరుగుతాయి. మేము 5 పాయింట్లలో చెప్తాం. యూకేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదువుకుంది ఏంటి, నీ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి, నీ పర్సంటేజ్ ఎంత ఉంది, దీనికి అక్కడ డిమాండ్ ఉందా లేదా, దట్స్ మై ఫస్ట్ పాయింట్. నీ దగ్గర బడ్జెట్ ఉంది, ఏ యూనివర్సిటీ వస్తుంది మీకు తెలుసా? ప్రతి యూనివర్సిటీలో 1 లక్ష నుంచి 6 లక్షల వరకు మీకు స్కాలర్షిప్ వస్తుంది. ఆ స్కాలర్షిప్ వదులుకొని మీరు ఫాస్ట్గా వెళ్ళిపోవాలని ఉంటుంది. మేము ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆ స్కాలర్షిప్ అప్లై చేస్తాం. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు చదువుతున్న యూనివర్సిటీకి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది కోర్సెస్కి, అంటే దానికి ఇండస్ట్రీ, లైఫ్ సైన్సెస్కి ఏం కంపెనీస్ టైఅప్ ఉన్నాయి, ఐటీ వాళ్ళకి ఏం కంపెనీస్, ఆ యూనివర్సిటీలో చదువుకుంటే నాకేమైనా ఇంటర్న్షిప్ వస్తుందా? ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి? ఇంటర్న్షిప్స్ అంటే మీరు ఫస్ట్ ఇయర్ చదువుకున్న తర్వాత సెకండ్ ఇయర్లో మీకు ఎవరు తెలియదు, అక్కడ పార్ట్ టైమ్స్ వరకు చేసుకుంటుంటారు, కానీ అఫీషియల్ ప్రొఫెషనల్ కంపెనీస్ మీకు తెలియదు. మంచి యూనివర్సిటీలో చదువుకుంటే వాళ్ళే మంచి కంపెనీస్ని పిలుస్తారు. పలానా స్టూడెంట్ ఉన్నాడు, కంప్యూటర్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, మేనేజ్మెంట్, ఇలాంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్లో మీకు ఇంటర్న్షిప్ ఇస్తారు. అందులో 2,000 నుంచో 2,500, 3,000 పౌండ్లు మీకు నెలకు వస్తుంది. అంటే 2 నుంచి 3 లక్షల రూపాయలు మినిమం వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ మీకు ఇంటర్న్షిప్ దొరుకుతుంది. ఈ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే అదే కంపెనీ వాళ్ళు తీసేసుకుంటారు. లేని పక్షాన బయటకు వచ్చిన 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, 6 months ఎక్స్పీరియన్స్లో బయటకు వచ్చినప్పుడు మీకు 1.5 year PSW వస్తుంది. దట్ ఈస్ అవర్ సెకండ్. థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు వెళ్తున్న కంట్రీ హాస్పిటబుల్గా ఉందా, పార్ట్ టైం చేసుకునే ఆస్కారం ఉందా లేదా, కెన్ ఐ వర్క్ పార్ట్ టైం ఓవర్ దేర్, కెన్ ఐ వర్క్ ఫుల్ టైం ఓవర్ దేర్, ప్రొఫెషనల్ జాబ్స్ ఎలా ఉన్నాయి, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ యూనివర్సిటీ. సో మేము చేస్తున్న యూనివర్సిటీలో ప్రొఫెషనల్ గైడెన్స్ ఇచ్చే కెరియర్ కౌన్సిలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు మీకు పలానా కంపెనీకి ఈ రిక్వైర్మెంట్ ఉంది, మీ CV ఇలా చేయాలని చెప్పి గైడెన్స్ ఇస్తారు. ఇలాంటి ఎన్నో టాపిక్స్ మేము మీకు కవర్ చేస్తాం. PR అనేది ఎలా వస్తుంది, మంచి జాబ్, మంచి శాలరీ ఉంటేనే పర్మనెంట్ రెసిడెన్సీ అనేది మీకు వస్తుంది. సో ఇలాన్ని టాపిక్స్ని మీకు కవర్ చేస్తాం. కానీ మనం ఏం చేస్తాం, వెళ్ళిన తర్వాత మన తెలుగోళ్ళు, హైదరాబాద్, ఆంధ్ర, రాజమండ్రి, విజయవాడ అనుకుంటూ ఇలా చిన్న గ్రూప్స్కి వెళ్తాం. అక్కడ ఎక్స్ప్లోర్ చెయ్యం. అందుకే మనకున్న మేజర్ ఇష్యూ నెంబర్ 1. నెంబర్ 2, లండన్ బయట చదువుకోవాలి. లండన్ ఈజ్ అ బిజినెస్ ఏరియా, ఎవ్రీబడి ఆర్ బిజీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ వెరీ హై, చదువుకునే ఎన్వైరన్మెంట్ కాదు. అవుట్ సైడ్ లండన్కి వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది, యూనివర్సిటీలో మీకు కొంచెం టైం దొరుకుతుంది, చదువుకోవడానికి మంచి లైబ్రరీస్ ఉన్నాయి, కంపెనీస్ కూడా కొంచెం రిలాక్స్డ్గా ఉంటాయి, కొంచెం ఫ్రెషర్గా ఉన్న, నాలెడ్జ్ ఎక్కువ లేకపోయినా ఆ కంపెనీస్ మిమ్మల్ని తీసుకుంటాయి. సో ఇలా గైడెన్స్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా ఏ కంట్రీకి వెళ్ళినా, అది మీరు USA పోయినా, UK పోయినా, ఆస్ట్రేలియా పోయినా, కెనడా పోయినా, న్యూజిలాండ్ పోయినా, యూరోప్లో ఏ దేశంకి పోయినా మీకు ఈ డబ్బులు లాస్ తప్పదు. మీరు బేసికలీ ఏమైపోయిందంటే ఫారెన్కి వెళ్తే నాకు ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి, ఫారెన్కి వెళ్తే జాబ్స్ వస్తాయి, ఇండియాలో నాకు ఇంత తప్పు అయిపోయింది, నేను ఫారెన్కి వెళ్తే నాకు అప్పులు తీరిపోతాయి. ఈ లాజిక్ ప్రకారంగా ఏముంది, ఫారెన్కి వెళ్తే డబ్బులు రావు. మళ్ళీ చెప్తున్నా, ఫారెన్కి వెళ్తే డబ్బులు రావు, మీ అప్పులు తీరవు. ఫారెన్కి వెళ్ళి డబ్బులు సంపాదించుకునే స్కిల్స్ మాత్రం నేర్చుకోగలుగుతారు. ఆ స్కిల్స్ని మీరు అమ్ముకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అదే జాబ్ ఒక 5 ఏళ్ళు పనిచేస్తే మీ యాన్యువల్ శాలరీ ఒక 10 lakhs, 12 lakhs వస్తుంది. ఇక్కడ మీరు 1 ఇయర్లోనే కరెక్ట్ ఆ స్కిల్స్ కూర్చోబెట్టగలిగితే 20 lakhs to 30 lakhs బేసిక్ శాలరీ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అవుతారు. అంటే ఒక 5 to 10 yearsలో సెటిల్ అయ్యేది 2 to 3 years లోపల అబ్రాడ్లో సెటిల్ అవుతారు. దీనికి కావాల్సిన హార్డ్ వర్క్ ఉంటుంది, దీనికి కావాల్సిన కొన్ని స్కిల్ సెట్ ఉంటుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మా ఆఫీస్కి రండి, ఫుల్గా డీటెయిల్స్ తీసుకోండి. అసలు ఎంత అమౌంట్ కట్టాలా, ఎప్పుడు కట్టాలా, లోన్స్ ఎలా ఉంటాయి, ఏం చేయాలి అని, ఏ కోర్స్ తీసుకుంటే ఆ కోర్స్ అక్కడ డిమాండ్ ఉందా లేదా, ఇవన్నీ క్లారిటీ ఇచ్చిన తర్వాతనే
వీసా ఈ రోజు కాలంలో వీసాలు తెప్పియడం పంపించడం అసలు పెద్ద విషయమే కాదు. నా ప్రకారంగా 5%. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి అనేదే 80 to 90%. సో మీకు ఇంకా వివరాలు కావాలి, మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అందులో మన హైదరాబాద్, విజయవాడలో బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఈ కిందున్న నంబర్స్ మీరు దేనికి కాల్ చేసినా విల్ ఇన్వైట్ యూ ఫర్ ఎ ఫ్రీ కౌన్సిలింగ్ ఫర్ యూ అండ్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద డీటెయిల్స్ ఫ్రమ్ A నుంచి Z వరకు. సో కాల్ us for more details. Thank you.